చేరువచ్చిన అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలకు శుభాలను తెలియపరుస్తూ ఉన్నాను. నిన్నటి దినమున యేసు ప్రభువాన్ని నిన్నటి దినమున ఏం చెప్తున్నామమ్మా? యేసు ప్రభువారి నామాన్ని స్మరించుకుంటూ ఉన్నారు అనేక మంది. అయితే ఈ దినమున ఆయన పేరుకు లేదా ఆయన నామమునకు అర్థమేమిటో తెలియపరుస్తున్నది. యేసు ప్రభువారి పేరు యేసు క్రీస్తు. క్రీస్తు అనగా అభిషేక్తుడు. అభిషేక్తుడు అంటే ఒక బోధకుడు లేదా ఒక యాజకుడు. అభిషేకము పొందిన తర్వాత సేవకునికి అన్ని అర్హతలు ఉంటాయి. మీరు చూసిన పోస్ట్ అయినారు, అభిషేకం పొందకుండా ఇక్కడికి వచ్చారు. వీటి అయిపోగానే 1 సంవత్సరమున్నర పాటు సేవ చేసి అభిషేకం పొందాలి. ఎందుకంటే అప్పటి వరకు అన్ని నేర్చుకోవాలి. చదువు ముగించుకున్న తర్వాత కూడా సంఘంలోకి వెళ్ళిన తర్వాత సంఘంలో ఎలా ఉంటారో అవన్నీ నేర్చుకుని 1 సంవత్సర కాలము అయిన తర్వాత ఇస్తారు. దేవుడు ఎందుకున్న నా మీద అదృష్టంతో 6 నెలలే మరణించేటాడు. 2022లో అయింది. 2022లో చదువు అయిపోయి బయటకు వచ్చాను. అయిపోయి వచ్చిన వెంటనే సంఘాన్ని ఎలా చేశాను. అది ఇచ్చిన 6 నెలలకే అభిషేకం కూడా ఇవ్వడం జరిగింది. అభిషేకం పొందడం అంటే
పూజ్యుడు లేదా పూజారుడు లేదా పూజారి అని అర్థం. ఇకప్పుడు పైన ఒక గౌను, మరొక స్టోలు ఈ విధముగా వస్తూ ఉంటుంది. ఈ యేసు క్రీస్తు ప్రభువారి నామానికి కూడా లేదా ఆయన పేరుకు కూడా బైబిల్ గ్రంథంలో అనేక అర్థములను తెలియపరుస్తూ ఉన్న మాటలు కాదు. వాస్తవానికి యేసు ప్రభువారు అంటే లోక రక్షకుడు, లోకానికి వచ్చిన రక్షకుడు అనేటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 41వ వచనంలో ఉంటుంది కదా, ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సయ్యని కనుగొంటిమి అని అతనితో చెప్పి, అదే యోహాను సువార్త 4వ అధ్యాయము 25వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది కదా, ఆ స్త్రీ ఆయనకు క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయని చెప్పారు. ఇక్కడ ఒక స్త్రీ తెలుపుతున్నటువంటి మాట. వాస్తవానికి పాత నిబంధన కాలంలో యేసు ప్రభువారిని మెస్సయ్య రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నామని తెలియపరచవరు. అందుకనే దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది కదా కొన్ని మాటలు, లేఖనము తీయదులమా సమయం సరిపోదు. యెరూషలేము దేవాలయమును కూల్చివేసి తిరిగి మరలా నిర్మిస్తాడు, ఆ నిర్మించే సమయానికి మెస్సయ్య వస్తాడు అనేటువంటి మాటలు అక్కడ మనకు కనబడుతూ ఉన్నది. వాస్తవానికి యెరూషలేము దేవాలయమును కూల్చిన తర్వాత తిరిగి 7 వారాలలో దాన్ని నిర్మించడము అనేటువంటి మాట అక్కడ కనబడుతూ ఉన్నది. కారణము 7 దినములు 7 వారములు, ఈ విధానమైనటువంటి సంభాషణ అక్కడ మనము అర్థం చేసుకోవాలి. మన మధ్య కూడా ఒకసారి మీకు తెలియపరిచా, ఆదాము నుండి ఒక 2000 సంవత్సరాలు గడిచిపోయినవి అబ్రహాము వరకు, అబ్రహాము నుండి యేసు ప్రభువారి వరకు ఒక 2000 సంవత్సరాలు గడిచిపోయినవి, యేసు ప్రభువారు పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు గడిచిపోయినవి. ఇక జరిగేది ఆయన వచ్చు కాలము 7 దినములు లేదా 7 వారములు సాదృశ్యముగా కనబడుతూ ఉన్నది. కానీ విశ్రమించే సమయం, ఆయన వచ్చే సమయం ఆసన్నమైనదని పెద్ద వారు పండితులు తెలియపరుస్తున్నారు. అందుకనే అక్కడ కూడా 6 వారాలు ముగించుకుని 7వ వారంలో తిరిగి పునర్నిర్మిస్తాననే మాట అక్కడ కనబడుతూ ఉన్నది. ఈ సువార్తలలో అనేక చోట్ల యేసు ప్రభువారి పేరును హోసన్న అనేటువంటి మాటను కూడా వాడటం జరిగింది. గాడిద మీద ఆయన ఊరేగించుకున్నప్పుడు హోసన్న చేయమనేటువంటి మాటను కూడా పలకడం జరిగింది. ఇలా కొన్ని చోట్ల రక్షకుడు, కొన్ని చోట్ల అభిషక్తుడు, ఇలా ఆయన పేరును అనేక విధాలుగా సంబోధించడము జరిగింది. అయితే ఆయనకున్నటువంటి పేరును బట్టి, ఆయనకున్నటువంటి బిరుదులను బట్టి ఈ లోకానికి ఒక రక్షకుడిగా యేసు ప్రభువారు వచ్చారు. ఈ లోకాన్ని రక్షించేటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరు లేరు, కానీ కేవలము యేసు ప్రభువారు మాట. అందుకనే ఆ మాటను సాక్షాత్తు దేవుడు పంపించినటువంటి దూత తెలియపరిచింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది కదా, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. ఇక్కడ మనం గమనిస్తే ఈ లోకంలో ఉన్నటువంటి పాపులందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చానని సాక్షాత్తు దూత తెలియపరుస్తూ ఉన్నమాట. మరియమ్మ అనేటువంటి ఈమె ఒక కుమారుణ్ణి కనింది. ఆయనే ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులందరి పాపములను ఆయన భుజముల మీద వేసుకుని ఆ పాపములను మోసి ఆ పాపముల కొరకు శిక్షను, మానవులు పొందవలసిన శిక్షను యేసు ప్రభువారు పొందుతాడమ్మా. ఆయనే కొరడా దెబ్బలు తింటాడు, ఆయనే రక్తాన్ని చిందిస్తాడు, ఆయనే మరణించి తిరిగి మరలా 3వ దినం లేచి నిన్ను నన్ను ఆయనతో కలిసి ఉండటానికి తీసుకువెళ్తాడు. ఆయనే ఈ లోకానికి ఒక రక్షకుడు. ఆయన పేరే
ఇమ్మానుయేలు. ఏం పేరు? ఇమ్మానుయేలు అనగా దేవుడు నీకు తోడై ఉన్నాడు. యాకోబుకు తోడైనటువంటి దేవుడు, దానియేలుకు తోడైనటువంటి దేవుడు, యేసేపుకు తోడై నడిపించినటువంటి దేవుడు ఈ ఉదయకాల వేళలో నీకు నాకు నిరంతరం తోడైనటువంటి దేవుడిగా నీకు నాకు ఈ దినమున దేవుడు భరోసాను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకనే ఆ ఇమ్మానుయేలును విశ్వసించాలి. నా పాప బంధకముల నుండి నన్ను విడిపించడానికి లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభువారు ఈ లోకంలో పుట్టాడు. ఆయన పుట్టడం మాత్రమే కాదు, నీవు అనుభవించవలసిన శిక్షను యేసు ప్రభువారు అనుభవించాడు. అందుకనే మత్తయి సువార్త 11:28 యేసు ప్రభువారే స్వయంగా పిలుస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు గొప్ప విశ్రాంతిని కలుగజేస్తాను. ఈ విశ్రాంతి ఎక్కడ దొరికింది? యేసు ప్రభువారి నామములో మాత్రమే నీకు విశ్రాంతి దొరికింది. మరి ఏ నామములో విశ్రాంతి దొరకదు? యేసు ప్రభువారి నామములో మాత్రమే నీకు నాకు విశ్రాంతి దొరికింది. యేసు ప్రభువు మాత్రమే నిన్ను నన్ను గొప్పవానిగా చేయాలంటే ఆయన కాపుదలలో ఉంటే మాత్రమే మనము గొప్పవానిగా ఉంటాం. అందుకనే ఆయన రెక్కల నీడిలో ఉన్నటువంటి బిడ్డలకు నిరంతరం ఆయన కాపుదల కావచ్చు. ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం, ఉదయం లేచిన దగ్గర నుండి అక్కడక్కడ కోడి పిల్లలు తిరుగుతూ ఉంటారు. ఆ కోడి పిలిచింది, అమ్మా అటు ఇటు వెళ్ళబాకండి, మీకు కావాలంటే ఆహారం నేను సిద్ధపరుస్తాను, నా రెక్కల నీడలో ఉండండి, మీకు క్షేమము కాపుదల భద్రత నా దగ్గర ఉంటుంది, మీరు ఎక్కడికో ప్రయాసపడి అటు ఇటు వెళ్ళి ఆకాశంలో ఉన్నటువంటి పక్షులకు ఆహారంగా మిగిలిపోతారు అని ఆ తల్లి కోడి ఆ పిల్లల దగ్గరకు తీసుకునింది. కానీ కొన్ని కోడి పిల్లలు ఏం చేస్తాయి, తల్లి రెక్కలో నుండి దూరి బయటకు వచ్చి దూరముగా వెళ్ళిపోతూ ఉంటారు. ఆ దూరముగా వెళ్ళిపోయిన తర్వాత ఆకాశం నుండి చూస్తూ ఉంటారు కొన్ని పక్షులు. ఆ పిల్లలను తినివేయాలని, వాటి మాంసమును తినివేయాలని, వాటి రక్తమును తాకాలని ఆశతో ఎదురు చూసి ఒక సమయం వచ్చినప్పుడు దానిని తన 2 కాళ్ళతో ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోయింది. అప్పుడు అనుకుంటే దాని కొడుకులబ్బా అమ్మ దగ్గర ఉండి రెక్కల కింద వస్తున్నది, మౌనముగా ఉండబట్టున్నది, ఎక్కడికి వెళ్ళి ఆడుకోవద్దంటున్నది, అటు ఇటు తిరగొద్దంటున్నది, లోకంలో చెడు సోమాసాలు చేయొద్దంటున్నది, ఆహారం కూడా నా దగ్గరికి తీసుకొచ్చి నా తల్లి పెడుతూ ఉన్నది. ఈ గ్రంథచుడు చక్కగా పైకి తీసుకువెళ్ళింది. ఎంత విశాలమైన ప్రకృతిని చూపిస్తూ ఉన్నదో, ఎంత అందముగా కనబడుతూ ఉన్నదో, నదులు, సముద్రాలు, ఈ పచ్చదనము, రకరకాల పక్షులు, రకరకాల జంతువులు కనబడుతూ ఉన్నవని సంతోషపడింది. మానవుడు కూడా లోకంలోకి వచ్చిన తర్వాత అనుకుంటాడు, దేవుని మందిరానికి వెళ్తే ఏమి సంతోషం ఉన్నది, బయట తిరుగుతూ ఉంటే, నీ ఆరోగ్యాన్ని నువ్వు క్షీణించుకుంటూ ఉంటే, యేసయ్య నామమును నువ్వు స్మరించకుండా ఉంటే విస్తారమైన సంతోషము, ఆనందము మనకు కలుగుతూ ఉన్నదని ఆ కోడి పిల్లలాగా మనము కూడా బయట తిరిగినప్పుడు అనిపిస్తుంది. ఒకనొక సందర్భంలో సాతానుడు గ్రంథములే వచ్చి మనల్ని పట్టుకున్నప్పుడు తన ముగ్గులు పొడిచి ఆ కోడి పిల్లను మాంసంలో చీల్చినప్పుడు ఆ కోడి పిల్ల అప్పుడు కన్నీరు పెట్టి ఏడ్చింది, అయ్యో నా తల్లి మాట నేను వినకపోతేనే, నా తల్లి మాట వింటే ఈరోజు నాకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఈ గ్రంథం మంచిగా కనబడింది. మొట్టమొదట అంత ప్రకృతిని చూపించింది, సంతోషం అనిపించింది. కానీ చివరకు నా గుండెను చీల్చి నా రక్తము తాగుతూ ఉంటే నా తల్లి కనుక ఈ బాధను చూస్తే ఎంత తలనిలిపోయిందో. ఈ బాధ నుండి నన్ను విడిపించమని అప్పుడు వేడుకున్న ప్రయోజనము లేకపోయింది. అందుకని యేసయ్య నీ పాపములను విమోచించే దేవుడు, నీ పాపములను మోసే దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసంలో ఉన్నావా, నా దగ్గరకు రా, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నేను నీకు క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, సమస్తాన్ని అనుగ్రహిస్తున్నాను. అందుకనే యేసు ప్రభువు అంటే రక్షకుడు. ఆ రక్షకుడి చెంతకు మనము
చేర్చబడాలి. కానీ లోకములో వైపుకు, లోకములో ఉన్న మాటల వైపుకు, లోకములో ఉన్న ఆలోచన వైపుకు మనం వెళ్ళకూడదు. మనం వెళ్తే కొన్ని దినములుండే సంతోషము తర్వాత నీ జీవితాన్ని పతనము చేసి నిన్ను నరకాగ్నిలో పడవేయబడింది అని లేఖనములు సెలవిస్తూ. అందుకని యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఈ లోకంలో జన్మించండి. సాక్షాత్తు దేవుని దగ్గర నుండి వచ్చిన దూత తెలియపరిచినందుకనే ఆయన నామము లేదా ఆయన పేరులో ఉన్న అర్థమే రక్షకుడు. రక్షకుడు, లోక రక్షకుడు. ఆయన తప్పితే ఈ లోకంలో నిన్ను నన్ను రక్షించేవాడు ఎవరు లేరు. అమ్మా బయటికి వెళ్ళమ్మా, వెళ్ళండి. యోహాను సువార్తలు కూడా మనకు కనబడుతూ ఉంటది కదా. యోహాను సువార్తికుడు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నమాట, ఆయన పేరును కూడా పలకడానికి నేను అర్హుడను కాదు. ఈ 4 సువార్తలో యేసు ప్రభువారిని గురించి రకరకాల విధాలుగా రాశారు. మొట్టమొదట యేసు ప్రభు అన్నారు, తర్వాత బోధకుడు, రక్షకుడు అన్నారు, యేసు ప్రభువారి రాజ్యం అన్నారు. అయ్యో మనము శిష్యులము, ఆయన గొప్పవాడు, ఆయన నామాన్ని కూడా మనము స్మరించకూడదని దేవుని రాజ్యం అన్నారు. తర్వాత పరలోక రాజ్యం అని పిలిచారు. యోహాను సువార్తికుడు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నటువంటి మాట యోహాను సువార్తలో మనకు కనబడుతూ ఉంటుంది కదా. యోహాను సువార్త మొదటి అధ్యాయము 14వ వచనంలో ఆయన దేవుని నామాన్ని కూడా స్మరించడానికి భయపడి ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించును, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలనే మనము ఆయన మహిమను కనుగొంటిని. చాలు. ఇక్కడ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్య నివసిస్తూ ఉన్నది. ఆయన దినాల్లో ఆయన మనం చూడలేకపోయి ఉండొచ్చు, కానీ ఆయన జీవం కలిగిన మాటలు మన మధ్య సంచరిస్తూనే మనం. అందుకనే యోహాను సువార్తికుడు అంత స్పష్టంగా తెలియపరచాడు, ఈ వాక్యము శరీరధారి నీ మధ్య నా మధ్య సంచరిస్తూ ఉన్నది, నిన్ను నన్ను దినదినము బలపరుస్తూ ఉన్నది. ఆ వాక్యము జీవం కలిగిన వాక్యము, నిన్ను రక్షించే వాక్యము, నిన్ను బలపరిచే వాక్యము, నిన్ను యేసు ప్రభువారి యొద్దకు నడిపించే వాక్యము. ఆ వాక్యానుసారముగా నీవు జీవిస్తే వాక్యము కూడా నిన్ను యేసు ప్రభువారి యొద్దకు నడిపించింది. ఆయన మాటలే, ఆయన పలికిన మాటలే, ఆయన చెప్పిన మాటలే నిన్ను సజీవునిగా దేవుని యొద్దకు నడిపించింది. అందుకనే కొలస్సీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాటను జ్ఞాపకం చేసుకుని ఈ సందేశాన్ని ముగించుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనంలో నుండి 16వ వచనం నుండి కొన్ని వచనాలు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిన. చాలు చాలు, ఇంకా ముందుకు వెళ్తే అనేక మాటలు ఉన్నవి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఈ లోకములో ఏది సృజించబడినా, ఈ లోకములో ఏది తయారు చేయబడినా అన్ని కూడా సృష్టికర్త అయిన దేవుడు సృజించాడు. అది నీ కొరకు, నా కొరకు. మొట్టమొదటి దేవుడు భూమిని ఆకాశమును సృజించి ఈ భూమి మీద మానవుని తీసుకురావాలంటే, ఈ భూమి మీద నా స్వరూపంలో నా బిడ్డను తీసుకురావాలంటే ముందు తనకు ఏ ఏ అవసరాలు ఉన్నావో వాటన్నిటినీ సిద్ధపరచాలన్నాడు. మనం ఏం చేద్దాం? ఏదైనా ఉన్నప్పుడు లేకపోతే మన బిడ్డల కొరకు ముందు సిద్ధపరుస్తామా, లేకపోతే కన్నా తర్వాత అప్పుడు ఆలోచన ఎప్పుడంది ఆలోచనలు అన్న తర్వాత అయ్యో ఆడపిల్ల పుట్టి నేను మొక్కలు అనుకుంటాం. కానీ యేసు ప్రభువారు అలాగా
ఆయన నీకు ఏది అవసరమో మొట్టమొదట అన్నిటినీ సిద్ధం చేశాడు. 5 దినాలు సమృద్ధిగా అన్నిటినీ సిద్ధం చేసి ప్రశాంతంగా కూర్చొని 6వ దినమున తన రూపములో తన పోలికలో శుభ్రంగా తన చేతితో ఆయన నిర్మాణం చేసుకుని తనలో ఉన్న జీవాన్ని జీవవాయువును ఆ మట్టి బొమ్మలోనికి ఊదిన తర్వాత దేవుడు చూసి ఆ బొమ్మను చూసి ఆ రూపాన్ని చూసి ఆ రూపంలోనికి ప్రాణవాయువును ఊదిన తర్వాత అతని కదలికలు చూసి దేవుడితో సమానముగా ఉండటం బట్టి దేవుడు ఎంతో సంతోషపడ్డాడు. నా రూపమున నా పోలికను చేసుకున్నాను కదా అని సంతోషపడ్డాడు. నాలాంటి జ్ఞానమును కూడా నా బిడ్డకి ఇస్తున్నాను కదా అని సంతోషపడ్డాడు. మనం కూడా మన పిల్లలకి నీళ్ళు పోసినప్పుడు వాళ్ళకి అది పొడుగో పెట్టుకొని ఇటు రుద్ది అటు రుద్ది నలిసి మందరం చేసి ఏడుద్దికి ఏమన్నాము, నా సత్ర బంగారము నా సత్ర తేలు అంటాం. దేవుడు కూడా అదే విధంగా నిన్ను నన్ను సృజించినప్పుడు అనేక రీతిలుగా ఆయన మనల్ని ముద్దాడు. మనం ఏడుస్తుంటే ఆయన కన్నీటిని తుడిచినవాడు, నీవు బాధపడుతుంటే నిన్ను జోలపాడినవాడు. అంతటి మహనీయుడు నీ కొరకన్నీ సిద్ధపరిచాడు. ఎక్కడ కూడా లోటు ఉండకూడదు నా బిడ్డలకు. ఎవరి దగ్గర చేయి చాపకూడదు నా బిడ్డలు, ఎవరిని ఆశించకూడదు నా బిడ్డలని సమృద్ధిగా ప్రతి ఒక్కరిని తయారు చేశాడు దేవుడు. మనమైతే మనకు జీవితంలో కొరతలు ఎందుకు వస్తూ ఉన్నవి, మన జీవితంలో బాధలు ఎందుకు వస్తూ ఉన్నవి, మన జీవితంలో ఆటంకములు ఎందుకు వస్తున్నవి, మన జీవితంలో అవమానములు సిగ్గుపడే విధంగా మన జీవితం ఎందుకు జీవిస్తూ ఉన్నామంటే దేవునికి విధేయత చూపక బయటికి వెళ్ళిపోవడం బట్టి దేవుని దగ్గర నుండి పొందుకోవలసిన నీవు కొన్నిటిని అందుకోలేక పొందుకోలేక వాటి వల్ల నీ జీవితానికి కావలసిన సమృద్ధి అంతగా నీ జీవితము లేదా నీ కుటుంబం పతనమైపోవచ్చు అన్నది. దేవుని మాట అంటే మనకు లెక్కలేదు, దేవుడు అంటే మనకు లెక్కలేదు, దేవుని సన్నిధి కూడా మనకు లెక్కలేదు. అలా జీవించడం బట్టి మన జీవితంలో కొరతలు వస్తూ ఉన్నవి, మన జీవితంలో ఆటంకములు వస్తూ ఉన్నవి, మన జీవితంలో ఇబ్బందులను మనం చూస్తూ ఉన్నాం. అందుకనే యోహాను సువార్తలోని ఒక మాటను జ్ఞాపకం చేసుకుని ఈ సందేశాన్ని ముగించుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనము, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడిని తెలుసుకుని నమ్ముచున్నామని ఎన్నోసార్లు ఎంతో మంది సేవకులు లోకరక్షకుడి గురించి చెప్తున్నారు, వింటున్నాం. చిన్నప్పుడు వింటున్నాం, చిన్నప్పుడు ఎన్నో పాటల్లో నిన్న దిక్కున వాక్యం ఏంటి అంటే ఏంటంటే చెప్పలేదు. కానీ మీ పిల్లలప్పుడు అంటే లైటింగ్ వేసి ఒక సంవత్సరం కొట్టుకున్నారంటే, ఒక సంవత్సరం 10 రూపాయలు సన్నా చేస్తుంది, ఎప్పుడు సన్నకో చెబుతున్నారు. కానీ రాత్రి చెప్పిన వాక్యము గుర్తుండకపోతుంది, జ్ఞాపకం ఉండకపోతున్నా. దేవుడు నిజమైన లోకరక్షకుడిని నువ్వు విశ్వసిస్తే ఆయన మాటలన్నీ నీ మధ్యలో ఉంటాయి, ఆయన తలంపులన్నీ నీ హృదయంలో ఉంటాయి. నువ్వు ఆయన్ని విశ్వసించడం లేదు కాబట్టి ఆయన వాక్యానికి నీ హృదయంలో చోటు లేకుండా పోయింది. ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలా, లోకరక్షకుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. తల్లి అయిన మరియ గర్భము నుండి ఉద్భవించి బయటకు వచ్చినటువంటి కుమారుడు ఆయన్ని నిన్ను నన్ను రక్షించి ఆయన రాజ్యములు స్థిరపరచడానికి నీ కొరకు నా కొరకు చేతులు చాచి పిలుస్తున్నాడు. ఆయన పిలుపుకు మనమందరములో పడి ఆయన దాసులముగా ఆయన బిడ్డలముగా జీవిద్దాం. మనందరినీ రక్షించే బాధ్యత మన యేసు ప్రభువానికి. ఆయన రాజ్యంలో సంతోషమైన ఈ యుగములో ఆయన సన్నిధానములో మనల్ని ఉంచడానికి సిద్ధముగా ఉన్నాడు. మనము కూడా ఆయన మాటకు లోబడదాం, ఆయన పిలుపుకు లోబడదాం, ఆయన మార్గములో ఆయన సన్నిధిలో నడుద్దాం. అన్ని కొరకు పరిశుద్ధ ఆత్మ సహవాసం
మనందరికీ తోడైతే నడిపించగా ఆ మిగతాల్లో